శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మంత్ర సాధన చేసేటప్పుడు మనలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవ సారం ఏంటో తెలియక వాళ్ళు కొంతమందిని ఆశ్రయిస్తూ ఉంటారు, లేదా వాళ్ళకి చదువు చెప్పిన గురువు గారిని అడుగుతూ ఉంటారు. అసలు జప సమయంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయి, దాని వెనక ప్రమాణం ఏముంది అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. చాలామంది జప సాధన కొన్ని మంత్రాలు ఉదయ భాగంలో, కొన్ని మంత్రాలు రాత్రి భాగంలో మంత్రానుకున్న లక్షణాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఉదయ భాగంలో చేసే జపాలన్నీ కూడా శుద్ధ విద్యా క్రమాలు అని చెప్పబడతాయి. రాత్రి భాగంలో చేసేవన్నీ తామస విద్యల కింద అభివర్ణిస్తారు. ఈ తామస విద్యలు రాత్రి భాగంలో శక్తిని ఎక్కువగా పుంజుకుంటాయి. ఆ సమయంలో తృప్తి చెందుతాయి. ఆ సమయంలో ఆవాహనకి సహకరిస్తాయి. మనం ఏదైనా ఒక చర్య అంటే ఒక పూజాధికం ఆచరిస్తే దాన్ని స్వీకరించి తగినటువంటి ఫలితాన్ని రాత్రి భాగంలో త్వరితంగా ఇవ్వగలుగుతాయి తామస విద్యలన్నీ. శుద్ధ విద్యాక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రాహ్మీ లగాయతూ చేస్తూ ఉంటారు. అంటే సుమారుగా 3:30 ఉదయ భాగంలో, అది లగాయతూ 9 గంటల లోపల చేస్తూ ఉంటారు. ఉదయ భాగంలో ప్రారంభం చేసినటువంటి సాధన సూర్యాస్తమనం వరకు కూడా కొనసాగించే విధానాలు ఉన్నాయి. సూర్యాస్తమనం తర్వాత ప్రారంభం చేసినటువంటి తామస సాధనలు సూర్యోదయం దాకా కూడా కొనసాగించే విధానాలు ఉన్నాయి. అయితే చాలామంది ఈ జపాలు ఎంచుకున్నప్పుడు తీవ్రంగా జపం చేస్తున్నప్పుడు, రోజుకొక 30 నిమిషాలు, ఒక గంట సేపు జపం చేస్తే పెద్ద తేడా తెలియదు. ఎక్కువ సమయం జపం చేసేటప్పుడు కొంతమందిలో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత జపం చేస్తున్నప్పుడు అందులో ఒక మమేకం అవుతాం కదా, నెమ్మదిగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఈ ఆవలింతలు తను సాధన చేస్తున్నాడు కదా, ఇది శారీరకంగా జరుగుతున్న మార్పా లేకపోతే మంత్ర ప్రభావమా, ఈ రెండింటి మధ్యన సంశయం అలా ఉండిపోతుంది. రాత్రి భాగంలో సరిగా నిద్రించినా కూడా ఉదయ భాగంలో జపం చేసేటప్పుడు తీవ్రమైన ఆవలింతలకు గురవుతూ ఉంటారు. అలాంటి ఆవలింతలు ఇచ్చేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఆంజనేయం ప్రధానమైంది. ఏ మంత్రం అయితే ప్రతిక్రియకు నోచుకుంటుందో, ప్రయోగాన్ని తొలగించగలుగుతుందో అటువంటి మంత్ర సాధన చేసేటప్పుడు ఎవ్వరికైనా సరే ఆవలింతలు వస్తాయి. మహాగణపతి, అది శుద్ధ విద్య. అది చేస్తున్నప్పుడు సాధారణంగా ఆవలింతలు రావు. అంటే మంత్ర లక్షణం కాదు అది. ఒకవేళ అప్పుడు ఆవలింతలు వస్తాయి అనుకోండి, మనకు నిద్ర సరిపోలేదని అర్థం. ఆంజనేయం చేస్తున్నారు, రోజుకి 10 గంటలు పడుక్కుని లేచి స్నానం చేసి జపం మొదలుపెట్టిన, జపం మొదలెట్టిన తర్వాత 10-15 నిమిషాలకే ఆవలింతలు ప్రారంభమైపోతాయి. అవి ఎలాంటి ఆవలింతలో తెలిసిన, ఒక వారం రోజులు నిద్ర లేకపోతే, నిద్ర కావాలని శరీరం కోరుకుంటుంది కదా, అప్పుడు అది వ్యక్తపరిచే ఆవలింతలా ఉంటుందన్నమాట, తీవ్రమైంది. తామస విద్యల్లో చాలా విద్యారాజాలకు ఆ రకమైన లక్షణమే ఉంటుంది. మరి ఇందాక చెప్పినప్పుడు తామస విద్య సాధనలు రాత్రి భాగంలో చేస్తామన్నారు కదా అనుకుంటారు. రాత్రి భాగంలో చేసినా ఉదయ భాగంలో చేసినా కేవలం అంటే ఆంజనేయం ఉదయ భాగంలో కూడా చేసే సంప్రదాయం ఉంది. రాత్రి భాగంలో తామస విద్యా సాధనలు చేస్తున్న ఈ మంత్రానుకున్న లక్షణాన్ని బట్టి ఆవలింతలు ఇస్తూ ఉంటుంది. మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం ఇలాంటి శుద్ధ విద్యాక్రమాలు. చండీని దక్షిణాచారంలో శ్రోత్రీయంగా ఆరాధన చేసే వాళ్ళైతే కనుక ఉదయ భాగంలో చేస్తారు. అది ఉన్నతమైన విద్యారాజం. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ, కానీ బ్రహ్మ విద్యా సంప్రదాయం, దక్షిణామూర్తి బ్రహ్మ విద్యా సంప్రదాయం. వీటిల్లో కూడా కొద్దిపాటి ఆ రకమైన లక్షణాలు కలగచ్చు. ఇది ప్రారంభ దశలో మాత్రమే, తొలి రోజుల్లో మాత్రమే. అది దాటిన తర్వాత అంటే దీర్ఘకాలికంగా ఒక తపస్సులాగనమాట, ఒక 6 మాసాలు దాటి ప్రతిరోజు 2-3 గంటలు పైబడి జపం చేసేస్తూ ఉంటే కనుక ఈ ఆవలింతలు దాటిపోయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే మమేకం అయ్యే కొద్దీ వస్తాయి. అంటే మనం చిన్నపిల్లలం అయిపోయి భగవతిని మనం స్మరిస్తూ ఆవిడ చైతన్యంలోకి మనం మమేకం అవుతున్న కొద్దీ మనకి తెలియకుండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అవి సహజ సిద్ధమైన కన్నీళ్లు కాదు, ఏదో దుఃఖం చేత వచ్చేవి కాదు, అలాగని ఆనంద బాష్పాలు కూడా కాదు. మనకి తెలియకుండా మన శరీరంలో ఈ రకమైన మార్పు జరుగుతోంది అని మన శరీరానికి తెలియకుండా కన్నీటి చుక్కలు పడుతూ ఉంటాయి అన్నమాట. మన శరీరం అలా స్పందిస్తూ ఉంటుంది ఆ తత్వానికి దగ్గర అయ్యే కొద్దీ. కొన్ని మంత్రరాజాలు ఉంటాయి, ఇవి చేసేటప్పుడు శరీరం ఎలా అంటూ ఉంటుంది అంటే జలధరించడం అన్నమాట. అది కూడా 3వ అంకం కింద చెప్తాడు. సాధనా మార్గంలో కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత
తొలి రోజుల్లో ఆవలింతలు, దాని తర్వాత బాగా మమేకం అయిపోతే కనుక, ఆ చైతన్యంలోకి మమేకం అయిపోతే కనుక ఆవిడని అలా చూస్తూ కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. దీని తర్వాత మూడోది ఒళ్ళు జలధరించడం, శరీరం ఇలా అంటూ ఉంటుంది, వణుకుతూ ఉంటుందన్నమాట. ఇది సున్నితత్వానికి సంకేతం అని చెప్తాడు. సున్నితత్వం అంటే ఏమిటి? లౌకికం కానిదనమాట. లౌకికంగా ఈ వ్యక్తి ఎటువంటి వాడైనా లౌకిక ధర్మాన్ని మొత్తం విడిచిపెట్టేసి ఆ వలయంలోకి ప్రవేశిస్తాడు కదా, అందులో చేసేటువంటి ప్రయాణంలో తనలో ఏర్పడినటువంటి సున్నితత్వం కారణం చేత సాధనా సమయంలో, జప సమయంలో ఒళ్ళు గగుర్పురుస్తూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటుంది అనమాట. ఈ 3 లక్షణాలు కూడా జప సాధనలో ప్రధానంగా చెప్పబడతాయి. ఇక 4వది ఉంది, అది సమాధి స్థితి అన్నమాట. దీనికి చేరుకోవడం చాలా కష్టం. జపంలో కూర్చున్న తర్వాత ఒక ముహూర్త కాలం దాటిన తర్వాత, అంటే ఒక 48 నిమిషాలు దాటి మనం జప నిర్వర్తన చేస్తూ ఉంటే, అది ఉదయమైనా రాత్రైనా కూడా, శుద్ధ విద్యాక్రమమైనా లేదా తామస విద్యాక్రమమైనా, మనం ఒక ముహూర్త కాలం దాటి జప విధిలో ఉన్న తర్వాత శరీరం మనకు తెలియకుండా, సాధారణంగా ఇంత తీవ్రమైన జపాలు కళ్ళు తెరిచి ఎవరో చేయరు. కళ్ళు తెరిచి చేసేటువంటివన్నీ లౌకిక జపాల కింద పరిగణిస్తారు. కళ్ళు మూసుకున్న తర్వాత తనలో కలుగుతున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తూ, వాటిని తొక్కిపెట్టి, వాడు వెళుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ మార్గంలో వెళుతూ ఉంటాడు చూసారా, వాడు ఈ జపకాలంలో, అంటే ముహూర్తకాలం దాటిపోయిన తర్వాత నెమ్మదిగా తన శరీరం మీద ఉన్నటువంటి కమాండ్స్ మర్చిపోతాడు. తద్వారా ఆ సాధనలో అలా వెళుతూ వెళుతూ నిద్రావస్థలో వెళ్ళిపోతాడు. తను నిద్రావస్థలో ఉన్నటువంటిది ఏంటో తెలిసిన శరీరం మాత్రమే, కానీ తన ఆలోచన జప సాధనలోనే ఉంటుంది. మనం నిద్రావస్థలో ఉన్నాం అనుకోండి, శరీరంతో పాటుగా మన ఆలోచన విధానం కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అది నిద్రించిందా లేదా అని కాదు, విశ్రాంతంగా ఉంటుంది. కానీ ఈ సాధకుడికి ఆలోచన విధానం విశ్రాంతంగా ఉండదు. ఎందుకంటే వాడు ఆలోచన ఉన్నదంతా కూడా మంత్రం మీద, ఇతరమైన వాటి మీద కాదు. లౌకికాన్ని మొత్తం వర్జించాడు. అంటే శరీరంలో కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని వర్జించాడు. కేవలం అక్కడ తన మనసు ప్రయాణం చేస్తోంది ఎటుగా? భగవతి అన్వేషణ కొరకు. ఆ అన్వేషణలో ముందుకు వెళుతున్న కొద్దీ తన శరీరం మీద ఉన్నటువంటివన్నీ పక్కన పెట్టేసి మానసికంగా లౌకికమైన విషయాలన్నీ వర్జించి కేవలం భగవతి గురించి అన్వేషణ చేస్తున్నటువంటి మార్గంగా దాన్ని అభివర్ణిస్తాడు. ఆ సమయంలో నిద్రావస్థలో ఉంటాడన్నమాట. శరీరం మీద కమాండ్ పూర్తిగా పోతుంది. గమ్ముని పక్క నుంచి ఏదైనా అలా వెళ్ళినా లేదా ఏదైనా తాకినా ఈ శరీరాన్ని అస్తమాటు ఇలా అనడం ఇలాంటివి ఏం చేయడు. స్థితప్రజ్ఞుడు అలా కూర్చుని ఉంటాడు. దాన్ని అలవాటు కింద చేసుకుంటే దాన్ని సమాధి అవస్థ అంటారు. దాన్ని అసురీ సాధన అని కూడా చెప్తారు. అసురీ సాధనలో ఒక వ్యక్తి కూర్చుని జపం చేస్తున్నప్పుడు వాడి శరీరానికి ఎవరైనా గాయం చేసేసినా సరే వాడి శరీరాన్ని పట్టించుకోడు. సాధన మీదే, జపం మీదే దృష్టి పెడతాడు. ఇది చాలా పెద్ద క్రియ. అఘోర సాధనలో ఇది కూడా ఉన్నతమైనటువంటి క్రియగా చెప్పబడింది. అనేక సంప్రదాయాల్లో ఇది చాలా ఉన్నతమైన క్రియ. కానీ ఎవరైతే లౌకికాన్ని పూర్తిగా వర్జించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఆస్వాదించగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతారు. నిద్రలో ఉన్న లక్షణం ఏంటో తెలిసిన, ఉదయానికి శరీరాన్ని మరలా రిపేర్ చేసి ఆలోచనలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి మరలా కొత్తగా పుట్టేలా చేస్తుంది. ఈ వ్యక్తి ఇందులో మమేకం అయ్యేటువంటి సాధకుడు అనునిత్యం అలాగే స్వచ్ఛంగా ఉంటాడనమాట. రోజులో కనీసంగా 3 ముహూర్త కాలాలు ఈ సాధనా క్రమాన్ని నిర్వర్తించిన వాడు, అది ఏ మంత్రమైనా కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి విధుల్లో నిర్వర్తించేటువంటి వాడు, లౌకికానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంత్రానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే 4వ స్థితిలోకి ప్రవేశిస్తాడు. మనం రాత్రి పడుకోకుండా సరిగ్గా నిద్ర లేకుండా పొద్దున గణపతి మంత్రం జపం చేసి ఒక అర్ధగంట పోయిన తర్వాత మనకు ఆవలింతలు వచ్చేస్తున్నాయి అనుకోండి, మనం తత్వంలో ప్రవేశించినట్టు కాదు. అది మనకి నిద్ర సరిపోకొచ్చినటువంటి ఆవలింత అన్నమాట. ఒక వ్యక్తి సమృద్ధిగా నిద్రించిన ఈ అవస్థలో, అంటే జపం చేసేటప్పుడు మమేకం అవుతున్న కొద్దీ తనకు తెలియకుండా శారీరకంగా జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఆ మార్గంలో వాడు ముందుకు వెళుతున్నట్టుగా సంకేతం. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వివరాల కోసం సింహి అపరాజితని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సర్వేదనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.